జూనియర్ ఎన్టీఆర్ని దూషించుకుంటూ బూతులు తిట్టుకుంటూ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్, ఆయన టీడీపీ ఎమ్మెల్యే, ఆ ఆడియో బయటకు వచ్చిన తర్వాత ఫుల్ వైరల్ అయింది. వార్ 2 సినిమాను ఆడనివ్వనని అని బూతులు జూనియర్ ఎన్టీఆర్. ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నందమూరి అభిమానులు కూడా బగ్గుమన్నారు. నందమూరి అంటే వాళ్ళు రెండుగా విడిపోయి ఉండొచ్చు, అంటే నందమూరి ఫ్యామిలీలో కానీ జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్స్ మిగతా వాళ్ళందరితో పోలిస్తే ఎక్కువనే ఉంటారు అనుకుంటా. మైట్ బి, నాకు తెలిసి నాకున్న అవగాహన ప్రకారం సినిమా పరంగా నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ టచ్ చేసేంతమంది ఫ్యాన్స్ ఎవరికైనా ఉన్నారా నందమూరి ఫ్యామిలీలో? ఏమో. అయితే అభిమానులు కూడా బాగా కోపం వచ్చి అనంతపురంలోని ఎమ్మెల్యే కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడించారు. భారీగా పోలీస్ ఫోర్స్ చేరుకుంది. అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి అని చెప్పి, అయితే ఎమ్మెల్యే వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తూ ఉండగానే ఎమ్మెల్యే బయటకు వచ్చి అభిమానులకు క్షమాపణ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా అది నా ఆడియో కాదు, ఎవరో నా మీద కుట్ర చేశారు, చర్యలు తీసుకోమని ఎస్పీ గారికి చెప్పాను అని చెబుతూ, ఈ మధ్య ఏమనంటే ఈ ఐడి మాది కాదని చెబుతారు. డిఫాల్ట్గా పోనీయండి, ఎవరైనా అదే చెప్తారు, ఈ ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తారు. అంటూనే ఎవరైనా ఎన్టీఆర్ గారి అభిమానుల మనసు బాధపడి ఉంటే నేను క్షమాపణలు చెబుతూ ఉన్నాను అని చెప్పి, మీది కానప్పుడు క్షమాపణలు ఎందుకు? సరే, ఏదో ఒకటి పాపం కవరింగ్ క్షమాపణలు చెప్పారు. అయితే ఎన్టీఆర్ అభిమానులకి క్షమాపణలు చెప్పారు ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు లేరు అని చెప్పి కార్యాలయ సిబ్బంది చెబితే, లేదు డెఫినెట్లీ మాకు 4 గోడల మధ్య క్షమాపణలు కాదు, ఇక్కడికి వచ్చి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి, చెప్పేంత వరకు మేము ఇక్కడి నుంచి పోం అని చెప్పి డౌన్ ఎమ్మెల్యే జై ఎన్టీఆర్ అని చెప్పి పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడారు. పోలీస్ ఫోర్సు పెద్ద ఎత్తున వచ్చారు, అభిమానులను నిలవరిస్తున్నారు, కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర అయితే ఉంది. ఆయన ఎక్కడో దగ్గర కూర్చొని ఎమ్మెల్యే గారు అయితే ఒక వీడియో రిలీజ్ చేసి క్షమాపణలు అయితే ఎన్టీఆర్ అభిమానులకైతే చెప్పారు. సరే, నేనేమంటానంటే, ఎందుకు ఏదైతే ఇది బుద్ధిపడితే మాట్లాడడం ఎందుకు అనవసరంగా, మళ్ళీ ఆందోళనలు ఎందుకు, ఈ ఉద్రిక్తతలు ఎందుకు, మళ్ళీ దానికి ఇంకా క్షమాపణలు చెప్పడం ఎందుకు? ఏందో మరి కొందరు ఎందుకు ఇలా చేస్తారో తెలియదు.